ఈరోజైతే నేను మన దగ్గర ఉన్న థింగ్స్ తోటే టవర్ గార్డెన్కి కావాల్సిన పాట్ని అయితే ఎలా తయారు చేసుకున్నానో మీకైతే ఈరోజు చూపించేస్తాను. చూడండి, ముందుగా ఒక పీవీసీ పైపులు, ఒక బకెట్ అవన్నీ తీసుకొని ఇట్లా అయితే నేను నీట్గా స్ట్రక్చర్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఈ స్ట్రక్చర్ ఫిల్ చేసుకున్న తర్వాత దాని చుట్టూ ఇట్లా మ్యాట్ అయితే సెట్ చేసుకున్నాను. వీటన్నిటి కూడా స్క్రూతో చక్కగా ఫిట్ చేసేసాను. డ్రైన్ హోల్స్ అయితే ప్రాపర్గా ఫిట్ చేసుకుని ఆ తర్వాత అయితే గార్డెన్ వేస్ట్ తోటి ఫస్ట్ లేయర్ అయితే ఫిల్ చేసుకున్నాను. ఆ తర్వాత శాండ్, గార్డెన్ సాయిల్, వర్మీ కంపోస్ట్ తోటి పాట్ మిక్స్ ఫిల్ చేసుకొని పాట్ మొత్తం అయితే ఫిల్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇట్లా అయితే హోల్స్ చేసుకొని వాటికి ఇట్లా కట్ చేసుకొని అవి అయితే మట్టి బయటికి రాకుండా అట్లా అడ్డం పెట్టేశాను. ఇప్పుడైతే ప్లాంట్స్ నాటేస్తున్నాను. చూడండి, చామంతి మొక్కలు, ఒక మందార మొక్కను అయితే నేను ఈ పాట్లో నాటుకోవడానికి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇట్లా ప్లాంట్స్ నాటేసుకుంటే వర్టికల్ గార్డెన్ ఇప్పుడైతే రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ప్లాంట్స్ మొత్తాన్ని ఇట్లా నాటేసుకున్న తర్వాత ఎంత మంచి లుక్ అయితే వచ్చింది. చూడండి, ఇట్లా చేసుకోవడం వల్ల మనకి స్పేస్ యూటిలైజ్ అవుతుంది. దట్టు మనకి ఎక్కువ ప్లాంట్స్ అనేవి ఒకే పాట్లో పెంచుకోవడానికి యూజ్ కూడా అవుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఐ విష్ యూ ఆల్ వెరీ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ సో మచ్.